హరి ఓం. హరి ఓం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. అమ్మా రేపు ఇంటికి పోయి మాట్లాడుకోండి. వేదిక మీద ఉన్న ఇంటికి పోయినా మాట్లాడుకోండి. పెద్దలైన వెంకటయ్య గురువు గారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడున్న గురు మహారాజులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే భక్తాదులైన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మా గురుదేవుడైన గనిపిశెట్టి నాగేంద్ర స్వామి వారికి, వారి యొక్క పాద పద్మాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎల్లయ్య గురువు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం 20 సంవత్సరాలకు అవతల గురువుగారు వేసిన బీజం. ఈ గ్రామంలో చాతుర్మాస్య కార్యక్రమం జరగాలి అని ఒక దృఢ చిత్తంతో గురువుగారు మా గ్రామానికి ఈ యొక్క చాతుర్మాస్య కార్యక్రమాన్ని అందించాడు. ఆ రోజుల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ ఈ చాతుర్మాస్య కార్యక్రమం జరిగింది కానీ, విన్నది కానీ, మేము వెళ్ళి చూసింది కానీ లేదు. గురువుగారు అనేక ప్రాంతాల్లో తిరిగి అనేక విషయాలు చూసి ఆయన తెలుసుకొని గ్రహించి ఉన్నాడు కాబట్టి, ఈ గ్రామంలో ఆయనకు సంబంధించిన భక్తులమైన మేమందరం కూడా ఉండటం వల్ల మన గ్రామంలో కార్యక్రమం పెట్టాలయా, చాతుర్మాస్య కార్యక్రమం పెట్టినందువల్ల చాలా మేలుంది, కావున మీరందరూ కలిసి ఐకమత్యంతో ఈ కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పాడు. ఆ చెప్పిన సందర్భంలో అందరూ అనుకూలంగా నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రారంభించి, ఇప్పటికీ దినదిన వర్ధమానంగా అన్నట్టు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ కుంటుపడకుండా దీనికి అధ్యక్షులుగా, నిర్వాహకులుగా ఎల్లయ్య గురువు గారిని ఉంచుకొని కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ వస్తూ ఉన్నాం. దానికి గాను గ్రామస్తులు అందరూ కూడా సహాయ సహకారాలు అన్ని విధాల అందించటం వల్లనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా 4 నెలల పాటు ప్రతి సంవత్సరం జరుపుకోవటం కుదురుతుంది. ఆ సందర్భంలో మహనీయ మహాత్ములు, గురువులు, పెద్దలు అనేక ప్రాంతాల నుంచి ఏదో ఒకరోజు వారి ఉపన్యాసాన్ని ఇక్కడికి వచ్చి వినిపించటం, వారి యొక్క ఆధ్యాత్మిక విషయవాసనలు అనేక విషయాల్ని తెలియపరుస్తూ మా అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పి నా మహనీయులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఈరోజు పూర్ణాహుతి రోజు కావున ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మన ఎల్లయ్య నాయన గారి చేతుల మీదుగా సంపూర్ణంగా జరుగుతూ వచ్చేది. సరే, ఆ లోటు మనకి ఈరోజు కొంత ఉన్నా కార్యక్రమానికి ఎక్కడా తరుగు లేకుండా అదేవిధంగా మన అమ్మాయిని కూడా ఆ స్థానంలో కూర్చోబెట్టి ఆయన పరమపదించారు కావున దానికి ఎక్కడా కొరత లేకుండా నడుపుకుంటూ యథాప్రకారంగా కొనసాగించే విధానాన్ని ఈయన కూడా మనకి అందించారు. ఇది ఎప్పుడూ నడిచేదే కానీ, ఎప్పుడూ ప్రతి సంవత్సరం జరిగేదే కానీ దీనికి తరుగుండేది కాదని చెప్పి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరే మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఇంతటితోటి ముగిస్తున్నాను. వాసు గారు